హాయ్ అండి. మన అమ్మమ్మల నాటి పాతకాలపు వంట ఉలవ పిండితో పాయసం తయారు చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. తిని కొలిది తినాలనిపిస్తుంది అన్నమాట. అంత బాగుంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలోని గ్లాస్ తోటి హాఫ్ గ్లాసు రైస్ వేసుకోవాలి. రైస్ ఎక్కువ అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ రైస్ని 1-2 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఇలాంటి మందగా లోతుపాటి గిన్నె పెట్టుకోవాలండి. స్టీల్ అస్సలు పెట్టొద్దు, స్టీల్ పెడితే మాడిపోతుంది అనమాట అడిగిని. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న రైస్ని అలానే వాటర్ కూడా వేసుకొని ఈ వాటర్లో ఈ రైస్ని ఉడికించాలి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి ఒక పొంగొచ్చే వరకును. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసారా, పొంగొచ్చింది కదా. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందాము సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు 1/2 కేజీ బెల్లాన్ని తురుముకుందాం. పంచదార కూడా వాడొచ్చండి, కానీ బెల్లం చాలా హెల్దీ కదండి. బెల్లం వేసుకుంటేనే చాలా బాగుంటుంది పాయసం. బెల్లాన్ని ఈ విధంగా తురుముసుకుందాం మొత్తం అంతాను. అర కేజీ బెల్లం మొత్తం అంతా ఇలా తురుముకోవాలి. ఇప్పుడు రైస్ అయితే ఉడికిపోయిందండి, మీకు చూపిస్తాను. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో, ఇలా ఉడకాలి. ఇప్పుడు ఒక కప్పుతోటి పిండి తీసుకోవాలండి. ఉలవ పిండిని తీసుకొని ఒక గిన్నెలో కొంచెం వేసుకోవాలి. మరి ఎక్కువ ఒకసారి కలిపేయకూడదు, సరిపోతే తర్వాత కలుపుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి ముద్ద లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్ కొంచెం ఎక్కువ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపితే సరిపోతుంది. ఇప్పుడు రైస్ ఉడికిపోయింది కదా, ఇందులోనే కొంచెం కలుపుకుంటూ వేసుకోవాలి. కలపకపోతే అడుగు పట్టేస్తుంది. ఈ విధంగా వేసుకొని మరొక 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈ పిండిని. అలా కొంచెం దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. చూసారా, దగ్గర పడింది చూసారా. ఇప్పుడు మనం తురుముకున్నాం కదా బెల్లాన్ని, ఆ బెల్లాన్ని కూడా వేసుకోవాలి. బెల్లం కూడా సరిపోతే మీరు ఇంకా వేసుకోవచ్చు. నాకైతే 1/2 కేజీ బెల్లం సరిపోయింది. చూసారా, బెల్లంలో కూడా బాగా ఉడికిపోతుంది. దీంట్లోకి మంచి టేస్ట్ రావాలంటే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా ఎక్కువ వేసేయకూడదు. సాల్ట్ వేస్తానండి, మంచి టేస్ట్ వస్తుంది. పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇది చల్లగా ఉన్నప్పుడు తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.